చంద్రబాబు పచ్చి అబద్ధాలను నిజాలు అనే నిప్పులతో కడిగి పారేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గూగుల్ డేటా సెంటర్ పై క్రెడిట్ చోరీకి పాల్పడారని చంద్రబాబు పెద్ద స్కెచ్ వేశారు. అదాని పేరు ఎక్కడా వినిపించకుండా చంద్రబాబు ఎల్లో మీడియా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా నిజాలు నిప్పులాంటివి కదా. చంద్రబాబు అబద్ధాలు బయటపడ్డాయి. లేఖలతో సహా వాస్తవాలను రాష్ట్ర ప్రజల ముందుంచారు వైఎస్ జగన్. సుందర్ పిచాయ్ లేఖలో చంద్రబాబు, లోకేష్ పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు. దీని మీద టీడీపీ కానీ ఎల్లో మీడియా కానీ స్పందించలేదు. గూగుల్ డేటా సెంటర్ తీసుకువచ్చే కృషిలో చంద్రబాబు, లోకేష్ల కృషి ఉంటే లేఖలో సుందర్ పిచాయ్ ప్రస్తావించేవాడే కదా. హైటెక్ సిటీలో క్రెడిట్ చోరీకి పాల్పడ్డట్లుగానే గూగుల్ డేటా సెంటర్లో కూడా క్రెడిట్ చోరీకి చంద్రబాబు ప్రయత్నించి విఫలమయ్యాడనే చెప్పాలి. చంద్రబాబు పాలనలో వీక్, క్రెడిట్ చోరీలో పీక్ అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కోమినేని శ్రీనివాసరావు విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఒక స్పష్టమైన తేడా ఉంది. చంద్రబాబు దాదాపు రోజు ఎక్కడో చోట ఉపన్యాసం ఇస్తుంటారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన అలవాటు అది. ఆయన ఏ ఆరోపణ చేసినా ఆధారాలతో నిమిత్తం లేకుండా చేయగలరు. కానీ జగన్ అందుకు భిన్నంగా ఉంటారు. రోజు మీడియాలో కనిపించాలన్న తాపత్రయం ఉండదు. పక్షానికో నెలకో మీడియాతో మాట్లాడినా లేదా ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా ఆ సందర్భంగా ఏమి చెప్పదలిచినా అత్యధిక శాతం ఆధారాలతో సహా తన వాదన వినిపిస్తారు. జగన్ చెప్పే విషయాలను ఖండించలేక తెలుగుదేశం పార్టీ నేతలు ఏవేవో ఇతర పిచ్చి విమర్శలు చేస్తుంటారు. మొత్తం అంశాన్ని డైవర్ట్ చేయాలని తాపత్రయపడుతుంటారు. ఇది గత ఏడాదిన్నరగా సాగుతున్న వ్యవహారమే. కొద్ది రోజుల క్రితం జగన్ మీడియా సమావేశం పెట్టి కొన్ని అంశాలపై సమగ్రంగా మాట్లాడారు. ఆ సందర్భంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయతలపెట్టిన గూగుల్ డేటా సెంటర్, దాని మూలం ఎక్కడి నుంచి వచ్చింది, తన హయాంలో వచ్చిన అదానీ డేటా సెంటర్కు దీనికి ఉన్న లింక్ ఏమిటి, విశాఖకు తన హయాంలో జరిగిన మంచి ఏమిటి తదితర విషయాలపై సాక్ష్యాధారాలు చూపిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన గూగుల్ డేటా సెంటర్ను స్వాగతించిన తీరు ఆసక్తికరంగా ఉంది. దానివల్ల ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందా రాదా అన్నదానితో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా జగన్ స్వాగతించడం విశేషం. అదే టైంలో తాను తీసుకొచ్చిన అదానీ డేటా సెంటర్కు కొనసాగింపే ఈ గూగుల్ డేటా సెంటర్ అని శాస్త్రీయంగా రుజువు చేశారు. అక్టోబర్ మొదటి వారంలో గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వ ఐటీ కార్యదర్శికి ఒక లేఖ రాస్తూ అదానీ సంస్థలకు భూములు కేటాయించాలని కోరిన విషయాన్ని జగన్ బహిర్గతం చేశారు. అంతవరకు ఇదేదో గూగుల్ సంస్థ నేరుగా వచ్చి పెట్టుబడులు పెడుతున్నదని భ్రమించిన వారికి నిజం ఏమిటో తెలిసినట్లయింది. అదానీ డేటా సెంటర్కు తన హయాంలో జీవో ఇచ్చి శంకుస్థాపన చేసిన వైనం, అలాగే సి సబ్ కేబుల్ను సింగపూర్ నుంచి తీసుకురావడానికి ఆ దేశ ప్రభుత్వంతో తన హయాంలో జరిగిన సంప్రదింపుల లేఖలు మొదలైన వాటన్నింటినీ ప్రజలకు జగన్ చూపించారు. 87,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నది అదానీ గ్రూప్ అని, మొత్తం నిర్మాణం పూర్తయిన తర్వాత గూగుల్ దాన్ని లీజుకు తీసుకుంటుందని ఆయన తెలిపారు. కానీ చంద్రబాబు మాత్రం అదానీ పట్ల కనీస కృతజ్ఞత చూపలేదని, అదానీ పేరు చెబితే జగన్కు ఎక్కడ గుర్తింపు వస్తుందోనన్న అనుమానంతోనే అలా చేశారని ఆయన వివరించారు. నిజంగానే అంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే అదానికి ప్రాధాన్యత ఇవ్వకుండా చంద్రబాబు జాగ్రత్త పడడం అందరి దృష్టిని ఆకర్షించింది. టీడీపీ నేతలు ఈ గూగుల్ డేటా సెంటర్ను చంద్రబాబు, లోకేష్లే సాధించారన్న ప్రచారం చేస్తున్న తరుణంలో దాన్ని పటాపంచలు చేసినట్లయింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రధాని మోడీకి విశాఖ డేటా సెంటర్కి సంబంధించి కృతజ్ఞతలు తెలిపారు. అంతే తప్ప ఎక్కడా చంద్రబాబు, లోకేష్ల పేర్లు ప్రస్తావించకపోవడం గమనించవలసిన అంశంగా ఉంది. ఇదే సందర్భంలో జగన్ చాలా స్పష్టంగా డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావని, ఎకోసిస్టమ్ అభివృద్ధి అవుతుందని, ఇతర కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యంలోనే తాము అదానీ డేటా సెంటర్తో పాటు ఐటీ బిజినెస్ పార్క్, రిక్రియేషన్ సెంటర్ తదితర సంస్థలను ఏర్పాటు చేసి 25,000 మందికి ఉపాధి కల్పించాలన్న షరతు పెట్టామని జగన్ తెలిపారు. దీనికి సంబంధించిన జీవోలను కూడా ఆయన చూపించారు. దీనికి నేరుగా ప్రభుత్వ పక్షాన ఎవరూ సమాధానం ఇవ్వలేకపోయారు. జగన్ ఏదో ఈ డేటా సెంటర్కు అడ్డుపడుతున్నారన్న ప్రచారం చేయాలని తలపెట్టిన టీడీపీకి, ఆ పార్టీ మీడియాకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అయిందని చెప్పాలి. దానికి తోడు హైదరాబాదు సంబంధించి చంద్రబాబు నిత్యం చేసుకునే ప్రచారాన్ని కూడా ఆయన పూర్వపక్షం చేస్తూ 2 దశాబ్దాల క్రితం నుంచి హైదరాబాద్తో చంద్రబాబుకు సంబంధం ఎక్కడ ఉందని, ఈ కాలంలో జరిగిన అభివృద్ధికి వైఎస్ఆర్, కేసీఆర్లు కారణమని స్పష్టం చేశారు. ఈ వీటిలో ఏ ఒక్కదాన్ని ఖండించలేని నిస్సహాయ స్థితి చంద్రబాబు బృందానిదని చెప్పాలి. దానికి కారణం జగన్ ఏం చెప్పినా రుజువులతో, సాక్ష్యాధారాలతో సహా మాట్లాడటమే. మరోవైపు మంత్రి లోకేష్ ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల
1,86,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. తీరా చూస్తే అసలు గూగుల్కు ప్రపంచం అంతా కలిపి 1,83,000 మంది ఉద్యోగులు ఉంటే ఒక్క విశాఖపట్నంలోనే అంతమంది ఎలా వస్తారన్న సింపుల్ క్వశ్చన్కు ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు జగన్ టైంలో అదానీకి ప్రధానంగా భూమి మాత్రమే సమకూర్చి ఇతర రాయితీలు ఈ స్థాయిలో భారీ ఎత్తున ఇవ్వలేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 22,000 కోట్ల రూపాయల రాయితీలు, అది కూడా కేవలం 200 ఉద్యోగాలు కల్పించబోతున్న సంస్థకి ఇవ్వడం విమర్శలకు దారితీసింది. ఈ సందర్భంగా ఎల్లో మీడియా పచ్చి అబద్ధాలను ప్రచారం చేసే యత్నం చేసింది. విశాఖపై సాక్షి పత్రిక విషం చిమ్మిందని, వైసీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ నీచమైన అసత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే యత్నం చేసింది. నిజానికి గతంలో జగన్ విశాఖకు ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు ఆ నగరంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఎన్ని దారుణమైన కథనాలు రాసింది పాత పత్రికలు, అప్పటి వీడియోలు చూస్తే తెలుస్తుంది. గూగుల్ డేటా సెంటర్ అనండి, మరొకటనండి, దాని ఏర్పాటును ఎవరు వ్యతిరేకించరు. అలాగని ఆ డేటా సెంటర్ వల్ల ఏమైనా సమస్యలు వస్తుంటే వాటి గురించి ప్రశ్నించడం తప్పని కూటమి ప్రభుత్వం అన్నా, ఎల్లో మీడియా ఏడుపు లంఘించుకున్నా అది ప్రజలను మోసం చేయడమే అవుతుంది. నకిలీ మద్యం మాఫియా, ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిన వైనం, పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు పడుతున్న పాట్ల గురించి కూడా ఇలాగే ఆధారాలతో జగన్ ప్రసంగించారు. జగన్ వేసిన ప్రశ్నలకు జవాబిచ్చే పరిస్థితి లేనప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏదో విధంగా ఎదురుదాడి చేసి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడడం అలవాటుగా మార్చుకుంది. అదానీ డేటా సెంటర్కు సంబంధించి జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు లేదా లోకేష్లు నేరుగా పాయింట్ వైజ్ జవాబిచ్చి ఉంటే అర్థవంతంగా ఉండేది. ఆ పని చేయలేకపోతున్నారు కనుక చంద్రబాబు పాలన సామర్థ్యంలో వీక్, క్రెడిట్ చోరీలో పీక్ అన్న జగన్ వ్యాఖ్యలు అర్థవంతం అనిపిస్తాయి.